నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 23, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:39, సూర్యాస్తమయం సాయంత్రం 5:59. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్యబహుళ నవమి. నవమి తిథి జనవరి 22 బుధవారం మధ్యాహ్నం 1:18 నుండి జనవరి 23 గురువారం మధ్యాహ్నం 3:18 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పుష్యబహుళ దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం జనవరి 24 శుక్రవారం తెల్లవారితే 3:22 వరకు ఉంటుంది. అంటే గురువారం పూర్తిగా విశాఖ నక్షత్రం ఉంటుంది. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి. గురువారం రాత్రి 10:33 వరకు. తదుపరి వృశ్చిక రాశి ప్రారంభమవుతుంది. యోగం గండ రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 5:05 వరకు. తదుపరి వృద్ధి. కరణం గర సాయంత్రం 5:40 వరకు. తదుపరి మణిజ రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 6:38 వరకు. తదుపరి విష్టి. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 7:09 అండి, ఉదయం 8:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 అండి, ఉదయం 10:58 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:37 అండి, మధ్యాహ్నం 3:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 అండి, మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటలు అండి, ఉదయం 7:30 వరకు. కులిక కాలం ఉదయం 9:53 అండి, ఉదయం 11:13 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:17 అండి, ఉదయం 6:05 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:49 అండి, రాత్రి 7:35 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 అండి, మధ్యాహ్నం 12:50 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న, దేవేంద్రుడు రాజధాని ఏది? మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, ఇంద్రుని రథసారథి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మాతాలి అండి. ఒకళ్ళిద్దరు అయితే కరెక్ట్గా సమాధానం చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి అండి, మరియు కమేడియన్ ఎంఎస్ నారాయణ గారి వర్ధంతి ఈరోజు. అదేవిధంగా శివసేన పార్టీ అధ్యక్షుడు బాల్ ఠాక్రే గారి జయంతి, మరియు నటి నిరోష, నటి విమలారామన్ పుట్టినరోజు ఈరోజు. వారికి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అయితే మంచిది కాదండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మంచిది కాదు ఈ రోజు అన్న రోజు మరి డెలివరీలకు మంచిదే అని అడుగుతున్నారండి. డెలివరీలకి మనం నక్షత్రంతో చూస్తామండి. అది ప్రత్యేకంగా మీరు కామెంట్ చేస్తే చెప్తాను. అంతేగాని తిథులకి నక్షత్రం ఇది నేను మంచిది కాదు అని చెప్పేది తిథులకి, అది కూడా ఏవైనా శుభకార్యాలకు వాటికి ముహూర్తాలు లేవన్నమాట. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం
అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.